ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ కాటమరాయుడు మూవీకి జరుగుతున్న బిజినెస్ ను చూసి టాలీవుడ్ బిజినెస్ సర్కిల్స్ షాక్ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన సీడెడ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్మినట్టు ఫిల్మ్ నగర్ లో ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం బాహుబలి 2 కి సంబంధించిన సీడెడ్ రైట్స్ బిజినెస్ కన్నా ఎక్కువ అన్న ప్రచారం జరుగుతోంది. అదే విధంగా ఈ సినిమాకు కోస్తా జిల్లాల నుండి వస్తున్న ఆఫర్లు చిరంజీవి ఖైదీ మూవీ బిజినెస్ ను మించి ఉండటంతో ఇప్పుడు ఈ వార్తలు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడి దర్శకులు మారినా కేవలం పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ తో ఈ బిజినెస్ జరుగుతోంది అని అంటున్నారు. పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ దారుణ పరాజయం తర్వాత కూడా కాటమరాయుడుకు బిజినెస్ ఈ రికార్డు స్థాయిలో జరగడం ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. తమిళ చిత్రం వీరంకు రీమేక్ గా తీయబడుతున్న ఈ సినిమాను మార్చి నెలలో రాబోతున్న ఉగాదికి విడుదల చేయాలని ఈ సినిమా నిర్మాత శరత్ మరార్ అనేక ప్రయత్నాలు చేస్తున్నా ఆ మూవీ షూటింగ్ ఇప్పటికీ సజావుగా జరగడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. పవన్ తన మూడ్ ను చూసుకుని సినిమా షూటింగ్ కు వస్తున్న నేపథ్యంలో వేరే ఆర్టిస్టుల డేట్స్, టెక్నీషియన్స్ షెడ్యూల్స్ అడ్జస్ట్ కావడం చాలా కష్టతరంగా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాటమరాయుడు షూటింగ్ ఈ పాటికే పూర్తి కావాల్సి ఉంది అని అంటున్నారు. 1-2 పాటలు మినహా జనవరి నెలాఖరికి ఈ చిత్రం పూర్తయిపోతుందని ఈ యూనిట్ అనుకుంది. కానీ పవన్ గత కొన్ని రోజులుగా పాలిటిక్స్ తో బిజీ అవ్వడంతో షూటింగ్ డిలే అవుతూ కాటమరాయుడు ముందుకు కదలడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ సినిమాకు వస్తున్న మంచి బిజినెస్ ఎక్కడ పోగొట్టుకుంటామో అన్న భయంలో శరత్ మరార్ ఉన్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు హడావిడి చేస్తున్నాయి.